ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మనకి పిక్లో కనిపిస్తుంది కదా, ఈ బ్యాక్ నెక్ డిజైన్ అనేది ఎలా కట్ చేయాలనేది మనము పేపర్ మీద ఎలా కట్ చేయాలని మనం ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడైతే ఇది చాలా బాగా ట్రెండింగ్లో ఉంది ఈ డిజైన్. మనం పేపర్ మీద కట్ చేసి పెట్టుకుంటే ఏంటంటే మనము ఇదే డిజైన్ని మల్టిపుల్ బ్లౌజెస్కి మనం కుట్టాలనుకున్నప్పుడు పేపర్ కటింగ్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు బ్లౌజ్ని. అందుకని చెప్పేసి నేను పేపర్ మీద కట్ చేస్తున్నాను. మీరు కావాలంటే బ్లౌజ్ మీదనే డైరెక్ట్గా కట్ చేసుకోవచ్చు, లేదు పేపర్ మీద కట్ చేసుకొని ఆ పేపర్ని యూజ్ చేసుకొని మీరు బ్లౌజ్ అయినా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను 15 ఇంచెస్ లెంత్ అలాగే దాదాపు 11 ఇంచెస్ విడ్త్ ఉండేలా తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ చెస్ట్ సైజ్ వచ్చేసి 8.5 + 2 మనకి ఎంత అవుతుంది 10.5. 10.5 అయినా తీసుకోవచ్చు. అలాగే మీరు కూడా మీకు సైజెస్ బట్టి తీసుకోవాలి. ఇది వచ్చేసి 34 సైజు బ్లౌజు. వెస్ట్ సైజ్ వచ్చేసి ఇక్కడ 28/4 7. అలాగే +1 ఇంచ్ అనేది మనకు డాట్ కోసం తీసుకుంటున్నాను, +2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం. నెక్స్ట్ వచ్చేసి మనకు అలాగే చెస్ట్ సైజ్ వచ్చేసి 8.5 ప్లస్ ఖర్చు కోసం వచ్చేసి 2 ఇంచెస్. 8.5 + 2 ఇంచెస్ 10.5 మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకు షోల్డర్ వచ్చేసి ఇది నార్మల్ బ్లౌజే కాబట్టి 5.5 తీసుకుంటున్నాను. అలాగే ఆర్మ్ కర్వ్ లైన్ కూడా నేను 5.5 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ జస్ట్ ఒక స్కేల్ యూజ్ చేసుకుని జస్ట్ జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ కర్వ్ లైన్ వచ్చేసి 1.2 ఇలా స్కేల్ యూజ్ చేసుకొని 1.2 మార్క్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ యూజ్ చేసుకొని రౌండ్ అనేది డ్రా చేస్తున్నాను. మనకు ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ యూజ్ చేసుకుని డ్రా చేస్తే ఏంటంటే మనకు రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకు కూడా అటు ఇటు పోతుందన్న భయం ఉండదు. ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు డాట్ అనేది మార్క్ చేస్తున్నాను. ఈ డాట్ వచ్చేసి మనకి ఏంటంటే డాట్ సైజ్ వచ్చేసి మనం ఎలా తీసుకోవాలి, ఎలా మెజర్ చేస్తామంటే మనకు వచ్చేసి 4 ఇంచెస్ ఎలా వచ్చిందంటే ఇప్పుడు మనము కింద 10 ఇంచెస్ తీసుకున్నాం. 10 ఇంచెస్లోంచి 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసేసుకొని ఆ వచ్చిన దాన్ని బై 2 చేయాలి. బై 2 చేస్తే మనకి ఏమొస్తుంది 8/2 4 వచ్చింది. అలాగే ఈ డాట్ ఎంత మనం పట్టించాలి అంటే ఇటువైపు 0.5 ఇంచెస్ అటువైపు 0.5 ఇంచెస్. అలాగే డాట్ లెంత్ వచ్చేసి 4.5 కింద నుంచి మార్క్ చేసుకోవాలి. అలాగే సైడ్ నుంచి కూడా 4.5 ఉండేలా చూసుకొని మార్క్ చేసుకొని ఇప్పుడు లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. అలాగే పక్కన లైన్స్ కూడా నేను జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు డాట్ వేయడం కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనకి నెక్, ఆ నెక్ అనేది ఎంత తీసుకోవాలి, నేను ఇక్కడైతే 2.2 నెక్ విడ్త్ తీసుకుంటున్నాను. కొందరికి 2 ఇంచెస్ కూడా సెట్ అవుతుంది ఈ సైజ్ ఉన్న వాళ్ళకి. కాబట్టి మీరు ప్రీవియస్ బ్లౌజెస్ ఏవైనా ఉంటే చూసుకొని ఒకసారి మార్క్ చేసుకోండి. అలాగే 7 ఇంచెస్ లెంత్ తీసుకుంటున్నాను. 7 ఇంచెస్ తీసుకొని మార్క్ చేసుకొని వాటిని జాయిన్ చేసుకుంటున్నాను. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో మనకు అనేది డిజైన్ అనేది డ్రా చేయాలి. ఆ డిజైన్ అనేది ఒకటి రౌండ్ నెక్ అయినా పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే మీరు ఇలాగా ఎలా అనేది మీ ఇష్టం. నేను ఇక్కడైతే రౌండ్ అనేది మార్క్ చేశాను. కింద వచ్చేసి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని ఆ 2 ఇంచెస్ ఎక్స్ట్రాకి ఇలా చేసుకొని జస్ట్ ఒక ట్రయాంగిల్ లాగా ఇస్తున్నాను. ఇప్పుడు మనకు ట్రయాంగిల్ లా వచ్చినప్పుడు ఏంటంటే ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసిన వాటిని ఆధారంగా నేను పేపర్ అనేది కట్ చేస్తున్నాను. ఈ కట్ చేసేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా కట్ చేయాలి. పేపర్ కదా తొందరగా చిరిగిపోతుంది కాబట్టి నీట్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే పేపర్ కటింగ్ కరెక్ట్గా ఉంటేనే మనకు క్లాత్ మీద పెట్టి కట్ చేసినప్పుడు కూడా మనకు నీట్గా వస్తుంది. కొందరైతే ఇక్కడ బక్రం పీస్ వేసి కూడా తిప్పుతారండి. బక్రం పీస్ వేసుకున్న వాళ్ళైతే ఇలా కట్ చేయకూడదు, ఎందుకంటే బక్రం కట్ చేసుకోవాలి. ఇక్కడ మార్క్ చేసిన తర్వాత మనం ఏవైతే మనం ఇక్కడ నెక్ డిజైన్స్ మనం పెట్టామో అదే బక్రం పీస్ మీద ఫస్ట్ కట్ చేసి దాన్ని జాయిన్ చేయాలి. నేను ఇక్కడ పేపర్ కటింగ్ కాబట్టి నేను బక్రం పీసు చేయలేదు. మీకు ఒకవేళ బక్రం పీస్తో ఎలా కట్ చేయాలంటే ఆల్రెడీ కొన్ని వీడియోస్ అనేవి నేను బక్రం పీస్ ఎలా కట్ చేయాలనేది నేను ఆల్రెడీ చేశాను. మీరు కావాలంటే ఒకసారి ఛానల్లో వెళ్ళి చూడండి బక్రం పీస్ ఎలా కట్ చేయాలి అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.